ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తోంది. పెట్రోల్, డీజిల్ కొరతతో గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా బంకుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ దొరకదేమోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో బంకుల వద్దకు పరుగులు తీస్తున్న బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటూ బాటిల్లోనూ స్టాక్ పెట్టుకుంటున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెట్రోల్ నిల్వలు కూడా పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులందరూ పెద్ద ఎత్తున కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఉమ్మడి జిల్లాలో 250 పైచలకు పెట్రోల్ బంకులు ఉన్న నేపథ్యంలో కేవలం పెట్రోల్కు మాత్రమే కొరత ఉన్నటువంటి పరిస్థితి పడింది. దీంతో 2 రోజుల నుంచి కూడా పెట్రోల్ తగ్గిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్యాంకుల వద్ద కూడా వాహనదారులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ బండ్లను ఫిల్ చేసుకునే పరిస్థితి ఉంది. అయితే రోజువారీగా చూసినట్లయితే మాత్రం 100-200 పోయించుకునేటువంటి కస్టమర్ కూడా పెట్రోల్ దొరకదనే ఉద్దేశంతో కూడా దాదాపు ఫుల్ ట్యాంక్ చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోల్ బంక్ అనేది ప్రస్తుతం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పెట్రోల్ బంకులో కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వాహనదారులు ఈ యొక్క బంకుతో బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి చూసినట్టే మాత్రం చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం డీజిల్ మాత్రం సరఫరా చేస్తున్నారు. కేవలం పెట్రోల్ మాత్రం ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో కూడా వాహనదారులంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే వాహనదారులు మాత్రం పెద్ద ఎత్తున కూడా క్యూలు పాలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నేషనల్ హైవేపై ఉన్నటువంటి బంకులు దాదాపు ఇప్పటికే క్లోజ్ అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారి 44పై కూడా చాలా బంకులు అటు ఇటు ఐఓసీ బంకులు కావచ్చు, అదేవిధంగా భారత్ పెట్రోలియం బంకులు కావచ్చు, అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి బంకులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే దాదాపు అన్ని బంకులు కూడా క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో వాహనదారులు కేవలం 2 వీలర్కి సంబంధించినటువంటి వాహనదారులు ఎక్కువ పెట్రోల్ పోయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ 4 వీలర్స్ ఏవైతే పెట్రోల్కి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయో 4 వీలర్కి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకునే పరిస్థితి. అయితే ఉమ్మడి జిల్లాలో దాదాపు 245 పైచీలకు బంకులు ఉండగా సుమారు 1,00,000 లీటర్ల వరకు కూడా పెట్రోల్, అదేవిధంగా 5 లక్షల లీటర్ల వరకు డీజిల్ విక్రయాలు జరుగుతున్న పరిస్థితి. అయితే డిమాండ్ తగ్గట్టు డీజిల్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్కి సంబంధించిన ఆయిల్ కంపెనీలు సరఫరా చేయలేదంటూ కూడా ఆయా బంకు నిర్వాహకులు ఒకవైపు ఆరోపిస్తున్నప్పటికీ మరోవైపు ఇందులో భాగంగా స్టాక్ సరఫరాల అనధికారిక కోతలు విధిస్తాయని చెప్పి కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. అనధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేకపోయినా కూడా ఈ యొక్క సరఫరాలో అంతర్గత కొరతలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సిచ్యువేషన్ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అది పెట్రోల్ సరఫరా చేస్తున్నామని చెప్పి ఒకవైపు కంపెనీలు చెప్తున్నప్పుడు కూడా బంకుల వద్ద కూడా బారులు తిరుగుతున్నారు. అసలు రోజు మీరు ఎంత పెట్రోల్ ఇచ్చుకునేవారు? సార్ మేము ప్రతిసారి 200 రూపాయలే వేయించుకుంటుంటే అటువంటిది ఇప్పుడు కొరత లేనప్పుడు కూడా కొరత ఉంది అని చెప్పి ఒక అపోహ తీసుకొని వచ్చి పబ్లిక్ లోపల మొత్తానికి వాళ్ళు ఇక్కడ వచ్చే వరకనే ఈ రద్దీని చూసే వరకల్లా 100 రూపాయలు వేసుకునేటో 200 వేసుకుంటుండ్రు, 200 వేసుకునేటో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినా మన భారతదేశంలో మనకు ఎలాంటిది కూడా మనకు కొరత లేదు. ఎక్కడనో దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయని అంటే మనకైతే వస్తూనే ఉండదు, మనకు సప్లై అవుతుంది. కానీ దీని నుంచి ఇది చేస్తున్నారు కాబట్టి ఈ దానికోసమని కొరత అని చెప్పి జనం మొత్తం పాకులాడకం అవుతుంది. అంతకుమించి ఏం లేదు సార్. ఇది ఎప్పుడు మనం ఆపుకున్నా, మనం ఎప్పుడు ఎట్లా పోసుకుంటామో అట్లా పోసుకున్నా కానీ నన్ను నడుస్తుండే. అటువంటిది ఈ మనుషులకు ఒక ఆశ లేపడము అది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా డీజిల్కి సంబంధించినటువంటి ఇప్పటికీ ఐఓసీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ పెట్రోలియంకి సంబంధించిన కంపెనీలు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, స్టాక్ కావాల్సినంత ఉంది. ఖచ్చితంగా మీకు మార్చ్ 31 ఉంది కాబట్టి ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి చెప్తారు. దీని ఏ విధంగా బడ్జెట్కు దీనికి మనకు ఏం ఇది లేదు సార్. బడ్జెట్ ఏం చూసుకున్నా గవర్నమెంట్ చూసుకుంటుంది, ఈ బంకులోళ్ళు చూసుకుంటారు. మనకు బడ్జెట్ దాని గురించి కాదు, కానీ మనకు అధికంగా మనతోన ఒక 6 మంత్స్ 3 మంత్స్కు సరిపోయేటంత ఇంధనం ఉంది. మనతో ఉన్నప్పటికీ కూడా మన ఎందుకో ఏం కథనో ఈ పబ్లిక్ లోపల ఒక టాక్ రావడం ఏంది అని అంటే లేదు అయిపోయింది అని ఆ అపోహ మీదనే ఇంతమంది పబ్లిక్ వచ్చి ఎండలో నిలబడి పోసుకోవడం జరుగుతుంది. దర్శా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బంకు వద్ద కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. కేవలం పెట్రోల్ మాత్రమే ఆ సరఫరా తగ్గినట్లు కూడా వాళ్ళకు అంచనా వేసినప్పుడు కూడా వాహనదారులు పెద్ద ఎత్తున కూడా పెట్రోల్ వేయించుకోవడానికి వస్తున్నారు. అదే డీజిల్కి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే అవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే డీజిల్ వేయించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి చూసినట్లయితే మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెట్రోల్కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా ఒకవైపు బంకు యజమానులు చెప్తున్నప్పటికీ కూడా నో స్టాక్ బార్లు ప్రత్యక్షం అవడంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా పెట్రోల్ పోయించుకున్న తర్వాతనే తమ ఇంటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎండ
వేడిమి ఒకవైపు ఉన్నప్పటికీ కూడా రేపు వాళ్ళు చేసుకున్నటువంటి పనులకు సంబంధించినటువంటి కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెట్రోల్ మాత్రం ఖచ్చితంగా నింపుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే పెట్రోల్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్కి ఎటువంటి ఇబ్బందులు అని చెప్పి ఒకవైపు ఇప్పటికే జీవో పాస్ చేసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకున్నటువంటి వాహనదారులు పూర్తి స్థాయిలో కూడా బంకుల వద్ద బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.